చాలామంది ఈ మధ్యకాలంలో ఓపీకి వచ్చేటప్పుడు బీపీ చెక్ చేసుకుంటాం అంటే బీపీ అనేది తక్కువ వస్తుంది, లేదంటే చెక్ చేసుకున్నానని నాకు అందరూ లో బీపీ ఉంది అని అంటారు. అసలు లో బీపీ అంటే ఏంటంటే సిస్టోల్ డయాస్టోల్ అని ఉంటుంది బ్లడ్ ప్రెషర్లో. ఆ సిస్టోల్ అనేది 100 కన్నా తక్కువ ఉంది అని అంటే లో బీపీ ఉన్నట్టు. సో లో బీపీ ఉంది అని అంటే ప్రాబ్లం ఏం లేదు. ఆల్మోస్ట్ 20% మందికి బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోల్ అనేది 100 కన్నా తక్కువే ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అని అంటే హార్ట్ సరిగా లేదనో, హార్ట్ సరిగా పనిచేయట్లేదనో, లేదా ప్రాబ్లంలో పడతామనో కాదు. బేసిక్గా ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్టిలిటీ అక్కడ వరకే ఉంది. అంటే మన ప్రెషర్ ఆఫ్ ద హార్ట్ కాంట్రాక్షన్ వల్లనే సిస్టోల్ అనేది వస్తుంది కాబట్టి ఆ సిస్టోల్ కాంట్రాక్టిలిటీని ఇంక్రీజ్ ఎట్లా చేసుకోవాలని చూసుకోవాలి. సో వాళ్ళకి వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేవు అని అంటే కొంచెం సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ కన్నా కూడా సాల్ట్ వెల్త్ డైట్ అని అంటాం అనమాట. అంటే ప్రతి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తినటం, లేకపోతే ఉప్పటి మజ్జిగ తాగటం అట్లాంటివి అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు చాలామందికి వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ వైటమిన్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా అనీమియా అనే ఉంటుంది. ఈ అనీమియా వల్ల బీపీ అనేది లో ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే విటమిన్ మెడిసిన్స్ అనేది ఇవ్వటం, విటమిన్స్ సప్లిమెంట్స్ ఇవ్వటము, దానివల్ల విటమిన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా బీపీ కూడా పెరుగుతుంది. దాంతోపాటు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కాఫీ, టీ అని ఉంటుంది కదా, ఇది కూడా ఇన్ మోడరేషన్, అంటే 1 కప్పు కానీ 2 కప్పులు కానీ డైలీ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే దానివల్ల టెంపరీ బీపీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా సాల్ట్ రెగ్యులేటెడ్ మీల్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ సాల్ట్ రెగ్యులేటెడ్ మీల్స్ అలా కాకుండా డైలీ ఎంతో అంత టేస్ట్ కన్నా కూడా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకొని తీసుకుంటే కనుక దాని మీద మెయింటైన్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఈ వెజిటేబుల్స్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా బీపీ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది.